ప్రభుత్వమైనా లేకపోతే ఈడీ సిబిఐ సంస్థలో పనిచేస్తారు. యా గవర్నర్ అనిల్ గారు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన పిఏని విచారిస్తున్న పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి పిఏని విచారిస్తున్న పరిస్థితి. సో ఏంటి ఆయన దగ్గర నుంచి ఏమైనా లాగేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇదంతా కూడా కక్షపూరితం అనేటటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోలుస్తున్నారు. ఎందుకంటే అక్కడ కూడా ఏం తేలలేదు, సో మాది కూడా ఇలాంటి పరిస్థితి అని చెప్పేసి మన మొయిద్దీన్ గారు చెప్తున్నారు. క్లోజ్ చేయండి సార్. ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కాదు సార్, భారతదేశ చరిత్రలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఏదైనా ఉందంటే ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క లిక్కర్ స్కామ్ అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు. ఆయన మొయినుద్దీన్ గారు నేను స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఒక సాధారణమైన ఎంప్లాయ్ కోట్లాది రూపాయలు సంపాదించి వ్యాపారాలు ఏమైనా ఉంటే మాలాంటి నిరుద్యోగ యువతకు చెప్తే మేము కూడా అలాంటి వ్యాపారాలు చేసుకుంటాం, మీరు కూడా జర్నలిస్టులుగా పనిచేశారు. ఒక జర్నలిస్ట్ ఏం సంపాదిస్తాడు అనేది రాజు గారు మీకు చాలా క్లారిటీగా తెలుసు. ఎందుకంటే కోట్లాది రూపాయలు వారి భారీ ఖాతాలోకి కోట్లాది రూపాయలు ఏ విధంగా వచ్చినాయని ఈడీ అక్కడ సాక్షాత్తు ఈడీ చెప్తుంది. అక్కడ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, డైరీలో రాసుకున్నారు, హవాలా చాట్స్ ఉన్నాయి, బినామీ డీడ్స్ ఉన్నాయి. ఇన్ని పెట్టుకుని ఇన్ని ఆధారాలు పెట్టుకుని మేము స్కామ్ చేయలేదంటే చిన్నపిల్లలు కూడా అవుతారు సార్. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మద్యం విషయం మీద జరిగిన స్కామ్ అతిపెద్ద స్కామ్, భారతదేశం అతిపెద్ద స్కామ్ అని అందరికీ తెలుసండి. ఇక్కడ చీప్ లిక్కర్ వాడారు, స్పిరిట్ ఎక్కువ కలిపిన మందు వాడారు, ఆటోమేటిక్ సిస్టమ్ తీసేశారు, మాన్యువల్ సిస్టమ్ తీసుకొచ్చారు. వీళ్ళ కేసుకి కొన్ని లక్షలాది కొన్ని వందల రూపాయలు కేసు మీద ఛార్జ్ చేశారు, కోట్లాది రూపాయలు వసూలు చేశారు. డిస్టిలరీలు ఏల్వే వాటితోనే కొనుగోలు చేశారు. వచ్చిన డబ్బును మనీ లాండరింగ్ చేశారు. అక్కడి నుంచి వీళ్ళు షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. షెల్ కంపెనీ నుంచి డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ ఓన్ అసెట్స్ లో వీళ్ళ బినామీల ద్వారా మళ్ళీ కొనుగోలు చేశారు. అక్కడి నుంచి మనీ లాండరింగ్ చేసి మన ఎలక్షన్స్ గా ఫండింగ్ వాడుతున్నారు. ఇది చిన్నపిల్లల గురించి చెప్తారు సార్. ఇన్ని మాకు తెలిసినవి ఈడీకి తెలియదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఏంటో మన మొయిద్దీన్ గారు సార్ గట్టిగా చెప్తూ తెలుస్తున్నారు. సిట్ అంటే నుంచోవడం కూర్చోవడం కాదు సార్. దాని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దానికి ముడి పెట్టడం, బోడుగుండికి మొగాలకి ముడి పెట్టే ఆలోచన చేయడం ఈ వైసీపీ చేస్తాను పని సార్. ఇక్కడ జరుగుతుంది ఒకటే, చెరువులో ఉన్న చేపలన్నీ పడుతున్నారు, చిన్న చిన్న చేపలన్నీ దొరుకుతున్నాయి. ఆఖరి వేట ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ ఏ సంస్థకైనా సరే నేను ఏ అధికారంతో ఇన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. ఒక బిగ్ మజిల్, ఒక పెద్ద అధికారమైన మజిల్ లేకుండా వీళ్ళ సాధారణమైన ఎంప్లాయీలు, ఒక సాధారణమైన పిఏలు, మధ్యతరగతి వ్యక్తులు ఇన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేశారు అంటే ఉంది. ఆ మధ్యలో ఎవరైనా ఓకే థ్యాంక్ యూ అనిల్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, మొయిద్దీన్ గారు, గజేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా మనం చూస్తే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వేగం పెరిగింది. విచారణకు సంబంధించి ఇప్పటికే సిట్టి విచారణని తన పరిధిని పెంచింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పిఏని విచారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఆస్తులకు సంబంధించిన వివరాలు తీశారు. వాసుదేవ రెడ్డికి సంబంధించి ఆయన ఎలా సంపాదించాడు అనే దాని మీద మరోపక్క ఈడీ విచారణ జరుపుతున్న పరిస్థితి. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సతీమణి కావచ్చు, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కేశినేని చిన్నికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కావచ్చు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మరి చూడాలి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది, దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనేది త్వరలోనే బయటకు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది వాళ్ళ టాపిక్. స్టేట్ ఇంటూ ప్రైమ్. చూపిద్దాం. బ్రేక్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించి దర్యాప్తు సంస్థలు వేగం పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు